కేటీఆర్ గారు కూడా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వేముల వీరేశం మాజీ మంత్రి వేముల వీరేశం కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కవిత నివాసం దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. హరీష్ రావు కూడా అక్కడికి వచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని కవిత లాయర్ భరత్ కూడా చెప్తున్నారు. భారీగా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని అక్రమంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఐటీ అధికారులు, ఈడీ అధికారులు కవిత నివాసం దగ్గరకు చేరుకొని అక్కడ సోదాలు జరిపారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకొని నినాదాలు చేస్తున్నారు. ఈడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది రాజకీయ కక్షపూరితంగా చేస్తున్న చర్యలని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సౌత్ గ్రూప్ నుంచి ఇంచుమించు అందరూ అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అందులో కొంతమంది అప్రూవర్గా కూడా మారారు. ఈ నేపథ్యంలో కవిత పలుమార్లు ఈడీ విచారణకు హాజరైనప్పటికీ ఆ తర్వాత నోటీసులను సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్న కారణంగా స్కిప్ చేస్తూ వస్తున్నారు ఏదో ఒక కారణంతో. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకొని సోదాలు చేశారు. కవిత ఫోన్తో పాటు కవిత సంబంధికుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటించిన నేపథ్యంలో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా కవిత నివాసం దగ్గరికి చేరుకున్నారు. అయితే ఈ అరెస్టులపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈటెల, కిషన్ రెడ్డి ఈ అరెస్ట్ గురించి, ఈడీ సోదాల గురించి మాట్లాడారు. ఒకసారి ఈటెల, కిషన్ రెడ్డి ఇద్దరు ఏం మాట్లాడారో చూద్దాం.